ఏమంటే విదేశీయుల కుట్రలు, అది విదేశీ కంపెనీ ఇండియన్ బ్యాగ్, దాన్ని పట్టించుకునే అవసరం లేదని వీళ్ళు బీజేపీ వాళ్ళు. వాళ్ళేమో లేదు లేదు ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయాలి, దీన్ని పట్టించుకోవాలని వీళ్ళు. చూడాలి ఎట్లయితది ఏందని. ఇది ఇప్పుడే ఆంధ్రజ్యోతిని ఏమన్నాం మనం? ఆంధ్రజ్యోతిని ఏమన్నాం? ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తలేదు అని. వసతి గృహాల హింస, అద్దె భవనాలు, అధ్వాన సౌకర్యాలు. అదేంది ప్రపంచ పటంలో అమెరికాలో వెలువెత్తిన పెట్టుబడులు. ఆ పెట్టుబడులలోకి ఇది చూపెట్టాలి. మా స్కూల్స్ ఇట్లుంటాయి, మా గురుకులాలు ఇట్లుంటాయి, మేము కాలుష్యం నీళ్ళు తాగుతాం అని వాళ్ళకు ఒకసారి రండి మా హైదరాబాద్లో బాగుంటుంది, మన ఎమ్మెల్యే ఎంపీలు ఎదురుకొచ్చి వీళ్ళకి ఈ స్కూల్ చూపెట్టాలి. అప్పుడు పెట్టుబడులు పెడతారా లేదని చూడొచ్చు. ఇది నాకైతే ఎట్లుంది తెలుసా, మరొక ఏదో దేశం, పేద దేశం చూసినట్టు. వాస్తవానికి అట్లా కలుషిత ఆహారంతో పదే పదే అస్వస్థకు గురవుతున్న విద్యార్థులు, ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, పాము కాట్లతో పిల్లలు మృతి, దోమల బెడదతో జ్వరము, ఎలుకలు కొరికిన అస్వస్థ, ఇరుకు గదుల్లోనే తరగతులు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. కార్పెట్లు చెద్దర్లు లేవు, 3 జతల దుస్తులు ఇవ్వాలి. అది పరిస్థితి. ఇది యావత్ తెలంగాణలో ఉన్న గురుకులాలు, హాస్టళ్ల పరిస్థితి ఇదే. అయ్యా భట్టి గారు, మీ బడ్జెట్లో కేటాయించారు కదా, దానికేం పంపండి. నాకు ఇంకోటి మీకు ఒకటి చెప్తాను నేను. ఎప్పుడైతే తెలంగాణకు సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గత ప్రభుత్వము విద్యాశాఖలో ఒక అధికారిని అక్రమాలకు పాల్పడుతున్నాడని పక్కకు తీసిపెట్టారు. తీసినప్పుడు ప్రభుత్వం మారడంతో మనకు ఎలక్షన్ కోడ్ సమయంలో, ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ కోడ్ సమయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఉన్నతాధికారి విద్యాశాఖలో ఉన్నాడో ఆ సస్పెండ్ ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి ఎవరైతే, ఇక పేర్లొద్దు, మరొక వ్యక్తి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ అతన్ని అటు రేవంత్ రెడ్డి గారు తెలియదు, విద్యాశాఖ అంటే ఇక రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. సో వీళ్ళెవ్వరు తెలియకుండా అటు సిఎస్ కూడా తెలియదు. జీవో జారీ చేసి అతన్ని మళ్ళీ పై స్థాయి అంటే ఆ ఉన్న స్థాయి కంటే ఇంకో స్థాయి పెంచి తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న తరుణంలో తను ఏంటంటే, ఈ మనకు పార్లమెంట్లో, మనకు దేశంలో ఎటువంటి విపత్తులు జరిగినా సర్వశిక్ష అభియాన్కి డబ్బులు, ఒకవేళ రాష్ట్రాలు ఎండగట్టిన సర్వశిక్షణ అభియాన్ నడవద్దని దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు ప్రతి సంవత్సరం పక్కకు పెడుతుంది. దాంట్లో భాగంగానే సర్వశిక్షణ్ చైర్మన్ అంటూ ఒక పోస్ట్ క్రియేట్ చేసి, సో యాక్చువల్గా ఏంటంటే ఈ చైర్మన్ అనే పోస్టు, సర్వశిక్ష అభియాన్ చైర్మన్ అనే పోస్టు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ 10 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరిని కూడా నియమించలేదు. కానీ ఎంపీ ఎలక్షన్స్ మధ్యలో నోటిఫికేషన్ వచ్చిన టైంలో 14 తారీఖు మన నోటిఫికేషన్ వచ్చింది, 12 తారీఖు ఇదంతా కథ జరిగింది కూడా. సో చైర్మన్ అంటూ ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్లో ఆ వ్యక్తిని కూర్చోబెట్టి దాదాపు 28 కోట్ల రూపాయలు విత్డ్రాల్ చేసినట్టు కూడా, ఒక చెక్కుతోటి విత్డ్రాల్ చేసినట్టు కూడా మనకు తెలిసింది. లోపల కూడా విచారణ జరుగుతూ ఉంది ఇంకా. సో యాక్చువల్గా ఈ డబ్బులు ఎందుకు ఉపయోగిస్తారంటే, సర్వశిక్ష అభియాన్ ప్రతి సంవత్సరం ప్రభుత్వం కేటాయిస్తుంది, మన కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బులను కేటాయించిన తర్వాత ఈ డబ్బులు ఖచ్చితంగా ఆ స్థాయి వాళ్ళు తీయాలి కాబట్టి తీసిన తర్వాత ఇంకా డబ్బులు వీళ్ళు చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఆ డబ్బులు విత్డ్రాల్ చేసి ఇట్లా సున్నాలు, ఇవన్నీ ఏవైతే బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది.
కానీ అవి చేయకుండా కేవలం వాళ్ళు ఆ డబ్బుల్ని దండుకునే ప్రయత్నం చేశారు, దండుకున్నారు కూడా. సో అది పరిస్థితి. చూడండి, ఈ ఫోటోలోనే కనిపిస్తున్న విద్యార్థి పేరు రాకేష్. ఆదిలాబాద్ జిల్లా ఉట్లూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన పాఠశాలలోనే ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్టు చెప్తున్నారు. సో ఇది సంగారెడ్డిలో ఇది ఆరోగ్య శాఖ మొత్తం కూడా విస్తరించేసింది. అంటే ఎక్కడ కూడా డాక్టర్లు లేరు, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ లేరు. ట్రాన్స్ఫర్స్ పేరుతో వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయినారు. ఉన్న హాస్పిటల్లో ఎక్కువ ఉన్నారు, లేని హాస్పిటల్ అస్సలకే లేరు. తెలంగాణలో ఇటు కుక్కల బెడద, అటు విష జ్వరాల బారిన పడుతున్నారు. అధ్వానంగా తయారైంది. అధ్వానం అంటే ఎంత అధ్వానం అంటే, రండి నాతో పాటు, నేను ఇదే చెప్తున్నాను కదా, మేడ్చల్కి సంబంధించిన నాయకులు కానీ హైదరాబాద్ సంబంధించిన నాయకులు ఎవరు వచ్చినా నేను స్వయంగా మా మల తెలంగాణ టీవీ టీం అంతా కలిసి మీతో పాటు వస్తాం. మేము చూపిస్తాం మీకు ఎట్లా ఉంది పరిస్థితి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని మేము చూపించే ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఫుటేజ్ ఉంది. అతి త్వరలో ఈ హాస్పిటల్స్ పైన ఖచ్చితంగా మేము ఒక డ్రైవ్ చేయబోతున్నాం కూడా. మీకు కింది స్థాయిలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు నాయకులకు. కేవలం అధికారులు చెప్పే మాటలు విని అక్కడికి తూతు మంత్రంగా కానిస్తున్నారు, కానీ కింది స్థాయిలో ఏముంది తెలియట్లేదు. ఒకవేళ మీరు మంత్రి గారు ఒక హాస్పిటల్కి వస్తున్నారు అని ప్రచారం చేశారనుకోండి, దానికి 5 రోజుల ముందే సున్నాలు అన్ని కొట్టి మంచిగా పరదలు గిడదలు అనేసి మంచిగా ఇట్లాంటి హాస్పిటల్ ఫెసిలిటీ మన దగ్గర ఎక్కడ ఉంది సార్, తెలంగాణలో అసలు లేదే లేదు. సో అటువంటి పరిస్థితి.